బడ్జెట్ సపోర్ట్ చేసి మీరు కొనండి అన్నారు. మనకి అసలు అందుబాటు ధరలోనే ఉన్నాయా ప్రజెంట్ మార్కెట్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్య కుదరదు. హెచ్ఎండిఏకి వెళ్ళాం అనుకోండి, మనకు లెస్ దాన్ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అయితే 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. అవి పెద్దవి కూడా కాదు, 200 స్క్వేర్ యార్డ్స్ 300 స్క్వేర్ యార్డ్స్. సో అవి కొనుక్కొని ఎవాపరేట్ అయిపోతారు, అంటే 1 crore అబౌవ్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. సో ఆ 1 crore పెట్టే బదులు కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఇల్లు కొనుక్కోవచ్చు కదా, లేదా 50 lakhs ఇంకొక 2 BHK కొనుక్కొని రెంట్కి ఇవ్వచ్చు కదా. ఎప్పుడు ప్లాట్ ఫ్లాట్ ఈ కాన్వర్జేషన్ ఎప్పుడు రన్ చేస్తానే ఉంటారు అనమాట. ప్రెజెంట్ ట్రెండింగ్ ఏం నడుస్తుంది మేడం హైదరాబాద్ ట్రెండింగ్? మోస్ట్లీ అండి ఎక్కువగా పీపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటికే ఇస్తారు. ఫస్ట్ వీకెన్ అంటే ఇండెక్స్ ప్రకారం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు 10 తీసుకుందాం అంటే ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ కొనండి అని చెప్తారు. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, డిప్రిసియేషన్ ఉండదు. ఇప్పుడు ఫ్లాట్ అనుకోండి, మనం కొన్న వెంటనే మనకు దాని ఇంటీరియర్స్ అన్నీ చేసుకొని మనం దాన్ని ఎంజాయ్ చేయడానికి లగ్జరీగా పెట్టుకుంటాం. కాకపోతే ప్రైస్ పెరుగుతుందనే చెప్తారు. ఇప్పుడు నేను ఒక 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో కొన్నాను అనుకోండి, ఒక 3 yearsకి అది ఒక 8,000 అయిందని చెప్తారు. కానీ నేను 8,000కి రీసేల్ చేయాలంటే ఆల్రెడీ ఇంకో కొత్త బిల్డర్ వచ్చి ఉంటాడు, అతను మళ్ళీ ప్రీ లాంచ్లోనో లేకపోతే 1 year హ్యాండ్ ఓవర్ టైంలో అతను ఒక 6572లో చేస్తూ ఉంటారు. అంటే హయ్యర్ ద స్క్వేర్ ఫీట్ వెళ్ళే కొద్దే దాని రీసేల్ వాల్యూ తగ్గుతా వస్తూ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మీకు మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఇలాంటి కమ్యూనిటీస్లో గేటెడ్ అంటే మన కల్చర్ ఇప్పుడు రీసెంట్గా అయితే హై రైజెస్ అయిపోయింది కదండి, గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయింది. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మన దగ్గర మాట్లాడుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి 23,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ రన్ అవుతుంది ఒక పర్టికులర్ రిప్యూటెడ్ బ్రాండెడ్ ప్రాజెక్ట్ అయితే. సో ఆ ప్రైస్లో కొని, ఆ ప్రైస్లో ఇంటీరియర్స్ చేయించుకొని, ఆ ప్రైస్లో రీసేల్కి వెళ్ళాలి అంటే అవతలు కొనేవాడి దగ్గర ఇంకో 20 కోట్లు ఉండాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ కొన్నోడికి 6 కోట్లు అయి ఉంటుంది, సెకండ్ కొనేటోడి దగ్గర ఇంకో 20 కోట్లు మినిమం బఫర్ ఉండాలన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని డిప్రిసియేషన్ సమ్ టైమ్స్ మోర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ల్యాండ్ మీద రా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎక్కువ రోజులు దాన్ని సస్టైన్ చేయగలిగితే మోర్ ద ప్రైజ్ వస్తుంది అని చెప్తారనమాట. మేడం ఒక విషయం స్పష్టంగా చెప్పండి, దాదాపు 71% పీపుల్, రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో ధరల్లో లేవు రేట్లు అని చెప్పి బయట వినిపిస్తున్నమాట. ఎందుకు రిచెస్ట్ పీపుల్ కూడా తిరిగి మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ పెట్టడం అంటే రూపాయికి రూపాయి వచ్చేది ఇక్కడే అండి. స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈవెన్ గోల్డ్ కూడా నేను ఈరోజు 6,000కి కొన్నాను అనుకోండి, ఏ తాకట్టు పెట్టేవాడి దగ్గరికైనా 6,000 ఇస్తాడు వాడు. ఆర్నమెంట్కి దేనికి ఇస్తాడు? నా దగ్గర ఏ బిస్కెట్ ఉంటేనో ఇస్తాడు, ఆర్నమెంట్కి ఇస్తాడా? సో అదే ల్యాండ్ అనుకోండి, నేను ఈరోజు 10,000కి గజం కొన్నానండి, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయిన తర్వాత నేను అమ్మాలి అనుకుంటే నాకు 10,000కి 8,000 వస్తుందా? 10,000కి మినిమం 13,000 వస్తుందా? 13,000 వస్తుంది. మరి ఎందులో వాల్యూ ఎక్కువ ఉంది చెప్పండి? స్టాక్స్లో లేదు, మ్యూచువల్ ఫండ్స్లో లేదు, SIPsలో లేదు, గోల్డ్లో లేదు. గోల్డ్ అనేది ఇమీడియట్ లిక్విడేషన్, అంతే. అది రోజుకి అది ఒక పెరుగుతా వెళ్తూ ఉంటుంది అనమాట. సరే మనం అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొన్నాము, లోన్ కావాలి, తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టామంటే వాడు లోన్ ఇస్తాడు. సింపుల్ కదండి. ఆ లోన్ కూడా మార్కెట్ వాల్యూకి అనుగుణంగా ఇస్తాడు. సో 100% ల్యాండ్ మీద ఉండడం ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు చాలా విషయాల్లో హెల్ప్ అవుతుంది. ప్లస్ మనకు 1 రూపీకి ఎట్లేదన్నా రూపాయికి రూపాయి వస్తుంది. లేదు మార్కెట్ కండిషన్స్ బాగుండి మనం ఏ విజన్తో అయితే ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసామో అవన్నీ అక్కడ వచ్చేసాయి అనుకోండి, మనకి ఇంకా డబుల్ ద ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మీ ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు, లేదంటే మీ కస్టమర్స్, ఓల్డ్ కస్టమర్ మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతుంటారు. అంటే మీరు చెప్పే సలహాలు చూసాను, చాలా మందికి ఉపయోగపడ్డాయి, చాలా మంది కూడా మీ వల్ల లాభపడ్డాలు కూడా ఉన్నారు. అంటే కొంతమంది అడుగుతున్నారు, అంటే ఇప్పుడు రైట్ టైం ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? సో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? ఒక 1 CR ఉంది మేడం, 1 CR ఉన్న వాళ్ళు ఓపెన్ ప్లాట్లో పెట్టాలా, వెళ్ళా కొనుక్కోవాలా, లేదంటే ఐరేజ్ బిల్డింగ్ ఆ రేట్లో వస్తే కొనుక్కోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడున్న పొజిషన్లో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు?
ఇందులో ఏంటంటే 1 crore అనేది మీరు స్పెసిఫై చేశారు మీ బడ్జెట్. వెరీ 1 crore వల్లే ఎక్కువ మంది అడుగుతున్నారు. 1 crore అనేది మీరు స్పెసిఫై చేశారు, దట్ ఈస్ డీసెంట్ అమౌంట్. సో 1 crore మీది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. మీకు సోషల్ సెక్యూరిటీ అంటే ప్రతి ఒక్కరికి ఏముండాలండి, ఇల్లు, కారు. అందరూ మనల్ని ఫస్ట్ అదే అడుగుతారు. దాంతోనే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎనీ యంగ్స్టర్స్ కావచ్చు, లేకపోతే కొంచెం మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇల్లు కావాలి అన్న ప్రెషర్లో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. బేస్డ్ అపాన్ 80% లోనో 50% లోన్కో వెళ్ళిపోతారు. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈఎంఐ కట్టడానికి సఫర్ అవుతూ ఉంటారు. సమ్ టైమ్స్ స్టక్ అయిపోతూ ఉంటుంది ఒక అమౌంట్ అక్కడ. సో నేనేమంటానంటే ఈ సోషల్ సెక్యూరిటీ అనే దాన్ని పక్కకు పెట్టేయండి, ఇల్లు, కారు అనేది పక్కకు పెట్టండి. ఈ ₹1 కోటి డైవర్సిఫై చేయండి. లెస్ దాన్ 45 lakhsలో ఒక ప్లాట్ తీసుకోండి, ఒక డిటిసిపి ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక హెచ్ఎండిఏ ప్లాట్ తీసుకోండి, ఇంకా మిగిలిన డబ్బుల్ని బఫర్లో పెట్టుకోండి. ఓకే, అంతే. ప్లాట్ మీదకే వెళ్ళండి. ఈ ప్లాట్ మీద కూడా ₹1 కోటి ఒకటే చోట డంప్ చేయొద్దు. విల్లాకు కూడా వెళ్ళొద్దు. విల్లా కూడా మనకి ఏది లెస్ దాన్ 1 crore రాదండి. 95 lakhs అంటారు. ఎమ్యూనిటీస్ అవి ఇవి వేసుకుంటే అది 1.5 crores అయిపోతుంది. సో ఒకటే అమౌంట్ అక్కడ స్టక్ అయిపోతుంది. ఇంకెవరైనా వచ్చి అరే నేను పలానా చోట ప్లాట్ కొన్నాను మంచి రేట్లో వచ్చింది అంటే కూడా 10 లక్షలు కూడా తీయలేరు వాళ్ళు. మళ్ళీ లోన్ ఆల్రెడీ ఒక రన్నింగ్ లోన్ ఉంటుంది. ఇక ఫర్నిచర్కో లేకపోతే ఎలక్ట్రానిక్స్కి కూడా లోన్స్ పెట్టుంటారు. వీటన్నిటి వల్ల మళ్ళీ ప్లాట్కి లోన్ అప్లై చేస్తే వచ్చే ఎలిజిబిలిటీ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ₹1 కోటి ఉందనుకోండి, ఒక డిటిసిపి, ఒక హెచ్ఎండిఏ, మిగిలిన అమౌంట్ని కొంచెం బఫర్ కుషన్లో పెట్టుకోండి. తర్వాత ఒక 5 yearsకి రీసేల్కి వెళ్ళండి. ఆ అమౌంట్ని కూడబెట్టుకుంటారు కదా, అప్పుడు ఒక బఫర్ వచ్చి ఉంటుంది. అప్పుడు కూడా మీకు ఈ ప్రాఫిట్ అర్థమైతే మళ్ళీ వాళ్ళు ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. లేదు అనుకుంటే లేదు నాకు కొంచెం ఇంటి మీద ధ్యాస ఉంది అని అనుకుంటే అప్పుడు మీకు ఈ బర్డెన్ తగ్గిపోయింది కదా, ఈ అమౌంట్ మీకు ప్లస్ అయింది. సో మీ దగ్గర కుషన్ అమౌంట్ కొంచెం ఉంది, డౌన్ పేమెంట్ కట్టుకోగా ఒక 2-3 నెలల ఈఎంఐకి కూడా బఫర్ పెట్టుకోండి. అలాంటప్పుడు ఇంటికి వెళ్ళాలి. అంతేగాని ఈ రోజు ఇల్లు కొనేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఈఎంఐకి మళ్ళీ సఫర్ అవ్వకూడదు. అంటే చాలామంది ₹1 కోటి ₹2 కోట్ల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో. ఒక అడ్వైజర్ని, ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, కానీ ఒక లాయరు, మనకి మెయిన్ ఇవే. ఒక ₹10,000 15,000 ఖర్చు అవుతుంది. ఈ కేవలం 10-15 వేల రూపాయల ఖర్చు గురించి ఆలోచించి అవి ఎక్కడైపోతాయని చెప్పి డైరెక్ట్ తీసుకుపోయి 2 కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. అన్ని చోట్ల జరగదు, కొన్ని చోట్ల పూర్తిగా మోసపోతున్నారు. బట్ ఇలా మోసపోకుండా ఉండాలంటే ఈ అడ్వైజర్ కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్ కావచ్చు, ఒక లాయర్, ఈ సలహాలు ఎంతవరకు అవసరం? 100% అవసరం అండి. ఎందుకంటే చూడండి, కొన్ని నామ్స్ ఉంటాయి, ల్యాండ్ నామ్స్ కావచ్చు, లేదా ఫ్లాట్కి సంబంధించి కావచ్చు, లేదా ప్రీ లాంచ్కి సంబంధించి కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ ఒక రెగ్యులర్ నార్మల్ పీపుల్కి తెలియదండి. ఎందుకంటే వాళ్ళకేమి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఉండదు. ఒక్కసారి ఇప్పుడు మీరు చూసే ప్లాట్ఫామ్స్లో కూడా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇంతసేపు మాట్లాడినా నేను మీకు ప్రతి ల్యాండ్కి సంబంధించి, లేదా హైరేజ్కి సంబంధించి, లేదా విల్లాస్కి సంబంధించి, లేదా కమర్షియల్ వర్చువల్ స్పేసెస్ గురించి నేను మీకు ఓపెన్గా అని చెప్పలేను. బికాస్ దోస్ ఆర్ హిడెన్ బిజినెస్. రెగ్యులర్గా మా కాంపిటీటర్స్ చేసేది అవన్నీ బిజినెస్ సీక్రెట్సే. సో వర్చువల్ ఆఫీస్ స్పేస్ అన్నాను అనుకోండి, మీరు అసలు అదేంటి మేడం అలా ఎలా ఉంటుంది, 4 గోడలు కూడా లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, చేయిస్తారా అని అడుగుతారు మీరు. బట్ నేను అది చెప్పలేను. నాకు కూడా కొంత పరిధి ఉంటుంది. సో అదే మీరు కన్సల్టేషన్ తీసుకున్నారనుకోండి, నేను ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాను అని మమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, అప్పుడు మేము వాళ్ళకు ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వగలుగుతాం. దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. అది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్తారు, సెంట్రిక్గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు సో కాల్డ్ ఎక్స్ కంపెనీకి వెళ్తాడు. వాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, ఆ ఎక్స్ కంపెనీ యొక్క గొప్పతనాన్నే చెప్తాడు. ఆ గొప్పతనము మీకు కొన్ని ప్లస్ పాయింట్స్ని చెప్తూనే ఉంటుంది, మైనస్ ఏ ఉందో చెప్పదన్నమాట. ఆ మైనస్ పాయింట్స్ మీకు ఎవరు చెప్పాలి? ఎక్స్పర్ట్సే చెప్పాలి. ఆ కంపెనీ ఏంటో నాకు సంబంధం లేదు, నా క్లయింట్ నన్ను అప్రోచ్ అయ్యాడు, పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు, నేను రిపోర్ట్ ఇవ్వాలి, అంతే. అక్కడి వరకే నాకు సంబంధించిన విషయం. అదే కంపెనీ ఓరియంటెడ్గా వెళ్ళారనుకోండి, మా ప్రాజెక్ట్ ఇది, మా కంపెనీ ఇది, మా సార్ ఇలా, మా మేడం ఇలా స్టార్ట్ అవుతుంది, పాయింట్స్ మిస్ అయిపోతారు.
సో కాబట్టి స్క్రూటినీ ఉండాలి, కరెక్ట్గా చెప్పారు. స్క్రూటినీ ఉండాలి. ఆ స్క్రూటినీని ఫాలో అయ్యి మీరు వెళ్ళి ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేయండి, ఏ ఇండివిజువల్ ప్రాపర్టీ అయినా తీసుకోండి. సో నాలెడ్జ్ తెచ్చుకోవాల్సినంత టైం మీకు లేదనుకుందాం, ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ అంటే ఇండియాలో అంటే హైదరాబాద్ ఎస్పెషల్లీ అంటే మనం మీ ఆఫీస్ అంటే సో మీ ఆఫీస్ కావచ్చు లేదంటే ఎక్స్పర్ట్స్ కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఎన్ఆర్ఐలు చాలామంది ఏంటంటే ఎక్కువ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. గత 2 దశాబ్దాల నుంచి మనం పరిశీలించాలంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటుంది. కానీ మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ మారుతుంది. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూసుకోవడం చాలా కష్టమైన పని, ఈ ప్రాపర్టీస్ కానీ లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. చాలా ఎన్ఆర్ఐస్ మరి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ఆర్ఐకి మీరు ఇచ్చే ఒక మంచి సలహాలు ఏంటి మేడం ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో? అసలు ఎన్ఆర్ఐస్ కంటే కూడా మోస్ట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇక్కడ ఎవరో ఒకరు ఉండనే ఉంటారండి. వాళ్ళు ఏదైనా చూడాలి అంటే ముందు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ తోకలు రావాలన్నమాట, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ కానీ అది అందరికీ సేఫ్ అయితే కాదు. అందరికీ సేఫ్ కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అయితే ఎవరో ఒకరు వాళ్ళు ఉంటారు. మేము కూడా సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. ఏంటి అంటే ఎవరైనా ఉంటే చూడగలిగి లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయమనండి అనే చెప్తాం. లేని పక్షంలో మేము వర్చువల్ టూర్ అరేంజ్ చేస్తాం వాళ్ళకి. వర్చువల్ టూర్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టుంటాము, లేదా మన వాళ్ళు ఎవరైనా సైట్లో ఉన్నప్పుడు వీడియో కాల్ త్రూ వాళ్ళకి అది ప్రాజెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైదరాబాద్కి వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావచ్చు, మల్టిపుల్గా ఉన్నాయి. మల్టిపుల్ సెక్టార్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ చూడొచ్చు అనమాట. సో అండ్ వాళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రైమరీ హౌస్ ఆల్రెడీ సెటిల్ డౌన్ అయి ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఏదర్ కమర్షియల్గా అయినా ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు, లేదా సెకండరీ హోమ్ ఫర్ రెంటల్ పర్పస్ ఆర్ లేదా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు రాలేని పక్షంలో ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఫామ్ 32A ప్రకారం చేసుకోవచ్చు. ఫామ్ ల్యాండ్స్ అయితే వాళ్ళ పేరు మీద చేయలేము. సో మనం చెప్పేది ఏంటంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్తో పాటు వర్చువల్ టూర్తో పాటు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. అండ్ డోంట్ మేక్ యువర్ ప్రాపర్టీ లైక్ దట్, అలా వదిలేయద్దు. ఫ్లాట్ కొనిచ్చామనుకోండి వెంటనే రెంట్కి ఇచ్చేసేయండి, ప్లాట్ ఉందనుకోండి ఏదైనా కాటేజ్ హౌస్ కట్టేసేయండి. సో మెయింటైన్ చేస్తూ ఉండండి మీ ప్రాపర్టీని అని చెప్తాం. ఎన్ఆర్ఐలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది మీ సలహా ప్రకారం? అండి మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం, వాళ్ళ ప్రైమరీ లొకేషన్ నుంచి ఎవరైనా చూస్తారు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా వాళ్ళ ఆలోచన అయితే మారుతూ ఉంది. మారట్లేదుగా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డైవర్సిఫై చేయట్లేదు, వాళ్ళు ఎక్కడ స్టక్ అయిపోయినారా అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండో లేకపోతే వాళ్ళ పర్టికులర్ రిలేటివ్స్ గచ్చిబౌలిలో ఉన్నారనుకుందాం, వాళ్ళకి ఫోన్ చేస్తారు, అరే నేను బీబీ నగర్లో యాదగిరిగుట్టలో ఒక వెంచర్ చూసిన వెళ్ళేసిరా అని చెప్తారు. లేదా నేను అక్కడ ఒక హైరేస్ బిల్డింగ్ కొత్తగా ఓపెన్ చేశారు వెళ్ళి చూసేసిరా అంటారు. వెళ్తారా వీళ్ళు? అసలు ఎక్కడ గచ్చిబౌలి, ఎక్కడ బీబీ నగర్, ఇక్కడే మోకిలాలో ఒక హెచ్ఎండిఏ ప్లాట్ చూసాను వెళ్ళేసి వస్తా. పొద్దున 6 గంటలకు లేసి వెళ్ళిపోతారు. ఎన్ని మినిట్స్ డ్రైవ్? 30-40 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. సో బేసికల్గా ఏంటంటే వాళ్ళు ఉన్న లొకేషన్ నుంచి సెర్చ్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నాకు సమ్ కేఫ్ కావాలి, కేఫ్స్ నియర్ బై అని కొడతా, ముందు ఇక్కడున్న రేడియస్లో వస్తాయి, తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ అబౌవ్ ద వెళ్తాయి. సో నేను ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాను? నియర్ బై 5 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్. సో వాళ్ళ సెర్చ్ కూడా నియర్ బై సెర్చ్ చేసుకుంటారు తప్పిస్తే దూరం వెళ్ళి అదర్ డైరెక్షన్లోకి వెళ్ళాలని చూసుకోరనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గత ఒక 5 ఇయర్స్ నుంచి తీసుకుంటే వాళ్ళు మోస్ట్లీ దే ఇన్వెస్టెడ్ ఇన్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇన్ కమర్షియల్ స్పేసెస్ విత్ ఇన్ ద సిటీ.